ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న చిన్న సంతోషాలకు కూడా అక్షయ్ను దూరం చేయాలనుకోవడం చాలా దారుణం. అయినా బయట వాళ్ళ ముందు కూడా ఏంట్రా ఈ పంచాయతీలు? కుటుంబ పరువుని మనమే బయట పెట్టేసుకుంటామా? మీరెంతలా దాయాలని చూసినా కొన్ని విషయాలు బయటికి తెలియకుండా ఉంటాయా వసంత గారు? ఈ అక్షయ్ పేరెంట్స్ ఎవరో అక్షయ్కి తెలీదు, కూతురెక్కడుందో అవని వాళ్ళకి తెలీదు. కానీ అక్షయ్ని అవని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మాకు తెలుస్తూనే ఉంది. నువ్వు ఇంట్లోంచి గొడవపడి వెళ్ళిపోయిన విషయాల దగ్గర్నుంచి అక్షయ్ కోసమే నువ్వు తిరిగి ఇంటికి రావడం, సంక్రాంతి నాడు స్వామీజీ మీ కూతురు బతికుందని చెప్పడం వరకు అన్నీ ఊరందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మా అందరికి కూడా ఒక అనుమానం ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకోకుండా అడిగేస్తున్నాం. శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా. ఆ సమయంలో శ్రీకర్కి మరో ఆడదాంతో కలిగిన అక్రమ సంతానమై అక్షయ? లేదంటే శ్రీకర్కి దూరంగా ఉన్నప్పుడు అవనికి మరో మనిషితో కలిగిన సంతానమా? ఏయ్! కాస్త దూర బంధువులు అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే చంప పగలుండేది. ఇలాంటి వాళ్ళు బంధువులు కాదవని రా బంధువులు. అనవసరంగా ఎత్తించే దించావు. బయట అందరూ అనుకునే మాటలేనండి మేమడిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. నా నోటితో నేను ఇలాంటి మాటలు అనకూడదు గాని, ఇప్పుడు నువ్వు పుట్టినరోజు జరుపుతున్నది మీ భార్యాభర్తలకు కలిగిన సంతానమా, లేకపోతే నీకు కలిగిన అక్రమ సంతానమా? అవని గారు, ఎందుకంత పౌరుషం పొడుచుకొచ్చింది? నువ్వు ఆడదానివి కదా. సాటి ఆడదాని వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు కాస్త సంస్కారంగా ఆలోచించాలి కదా. చూడండి, నా తల్లిదండ్రులెవరో ఎక్కడున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ నా పుట్టుకలో అయితే ఎటువంటి తప్పు పాపం ఉండదండి. అక్షయ అమ్మోరు తల్లి. చెడుగా మాట్లాడారంటే ఈ పాపం మీ పిల్లలకు తగులుతుంది. ఏదైనా అనే ముందు నిజం తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వేదవతి కుటుంబ గౌరవం మీద బురద జల్లాలి అని ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం. ఇంకోసారి పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ముందుకి నుంచి వెళ్ళండి. వెళ్ళండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.